హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఆదిమూలం కేసు ఏదైతే ఉందో ఇప్పుడు ఆ కేసులో కొన్ని ట్విస్టులు వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఆయన ఒక మహిళని తన పార్టీ కార్యకర్తనే లోబర్చుకొని ఆవిడని దాదాపు రేప్ చేసినట్టుగా ఆవిడ కేసు అయితే పెట్టింది. ఆ ఫుటేజ్లు కూడా బయటకు వచ్చాయి. మనం అందరం ఫుటేజ్లు గమనించాము. తర్వాత అవి నాకు కాదు, అది కుట్ర జరిగింది అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం ఇదంతా జరిగింది. ఇందులో ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసింది. కానీ ఎమ్మెల్యే పదవిలో ఉన్నాడు. మరి ఆ పదవిని ఎప్పుడు రాజీనామా చేస్తాడు అన్నట్లుగా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన రాజీనామా చేయాలి అని చెప్పేసి ఆ మహిళ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఇటువంటి వ్యక్తులు ఆ పదవులకు అర్హులు కాదు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. కానీ ఆయన నియోజకవర్గం నుంచి అయితే అటువంటి వ్యతిరేకత ఏది రాలేదు. ఒకవేళ వచ్చి ప్రజలు ఏమైనా రోడ్డెక్కితే ఆయన రాజీనామా చేస్తాడేమో చూడాలి. సో ఇదొక యాంగిల్ అయితే దీంట్లో కొన్ని రకాల ట్విస్టులు అయితే మనం మాట్లాడుకున్నాం. ఆ భర్తే భార్యకి కెమెరా ఇచ్చి మళ్ళీ అతనితో స్పెండ్ చేయమని పంపించడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరంగా అనిపించింది. దాంతోపాటు ఆయన 3 సార్లు రూములు మారడం ఆ హోటల్లో, ఇవన్నీ కూడా కొన్ని రకాల కాంట్రవర్సీస్ కారణమయ్యాయి. ఎందుకు మారారు ఏంటి అనే డౌట్లు అయితే వచ్చాయి. ఇదొక ఎత్తు అయితే ఆయన సడన్గా మొన్న చెన్నైలో ఒక హాస్పిటల్లో గుండె నొప్పితోటి అంటే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి ఆయన జాయిన్ అయ్యారు. ఆయనకి గతంలోనే హార్ట్ అటాక్ వచ్చి ఆయనకి సర్జరీ కూడా జరిగింది. సర్జరీ తర్వాత ఆయన అల్లుడు కెనడీ అని చెప్పేసి ఆయన ఆదిమూలంతో పాటే ఉన్నారనమాట చాలా కాలంగా ఆయనకు బాగోగులు చూసుకుంటూ. ఈ క్రమంలో ఆ అల్లుడు కూడా మా మామయ్య లాంటి వాడు కాదు, ఆయన చాలా నిజాయితీగా ఉంటాడు, అది ఇదని చెప్పాడు. కానీ ఈ మహిళతో జరిగిన సంఘటన క్లియర్గా తెలుస్తూనే ఉంది. సరే, వాళ్ళు చెప్పేది ఏదో చెప్పారనుకుంటే ఈ హార్ట్ అటాక్ మళ్ళీ వచ్చింది అని చెప్పేసి ఆయన చెన్నైలో ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. సో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు డౌట్ వచ్చింది. ఎందుకంటే పోలీసులు అయితే ఆ కేసు నమోదు చేశారు. ప్రభుత్వం కూడా టీడీపీనే ఉంది, ఆయన సస్పెండ్ చేసింది అంటే దీన్ని సీరియస్గా తీసుకొని సస్పెండ్ చేసింది. సో ఆయన అరెస్ట్కి అనేది ఒక అవకాశం ఇక్కడ. అయితే వీళ్ళు కుట్ర కోణం అంటున్న దాంట్లో కూడా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎలక్షన్స్కు కొద్ది కాలం ముందు మాత్రమే ఈ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన టికెట్ సంపాదించుకొని గెలిచారు. అయితే ఇక్కడ ఈయనకు పోటీగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వాల్సి ఉండి ఈయన వచ్చిన తర్వాత ఆదిమూలంకి టికెట్ ఇచ్చారు. సో దాంతో ఇక్కడ ఏదో జరిగిందనే డౌట్ అయితే వచ్చింది. దీంతోపాటు వైఎస్ఆర్సీపీ దీన్ని ప్లాన్ చేసింది అని చెప్పేసి ఆ టీడీపీ నుంచి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వాళ్ళు ప్లాన్ చేస్తే చేశారు, కానీ ఈయన బుక్ అయ్యాడు కదా, ఈయన చేసింది తప్పే కదా. సో ఎవరు ప్లాన్ చేశారని కాదు, వాళ్ళు చేసింది తప్ప కాదనేది ఇక్కడ పాయింట్. మనం తప్పు చేస్తే దొరుకుతాం, తప్పు చేయకపోతే దొరకం. సో దొరికిన తర్వాత వాడు ప్లాన్ చేశాడు, ఈయన ప్లాన్ చేశాడని చెప్పేసి ఎవరి మీద నిందలేసినా ఉపయోగం లేదు. జరిగిన సంఘటన క్లియర్గా తెలుస్తుంది ప్రజలకి. ఇదొక వైపు జరుగుతూ ఉంటే మరొక అంశం వచ్చేసి ఆయన అటువైపు హార్ట్ అటాక్ తోటి చెన్నైలో జాయిన్ అయ్యాడు. ఇటువైపు ఇక్కడ చూస్తే ఈ మహిళ ఎవరైతే ఆరోపించారో ఆవిడ నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టేసింది పబ్లిక్కి. మెసేజ్ పెట్టి ఆవిడ సూసైడ్కి రెడీ అయింది. అయితే ఇప్పటిదాకా చేసుకోలేదనుకోండి, కానీ ఆవిడ ఆ డెసిషన్ అయితే తీసుకున్నట్టుగా మెసేజ్ అయితే బాగా వైరల్ అయింది. సో ఆవిడ చెప్తున్నది ఏంటంటే బాగా డిప్రెస్ అయిపోయి ప్రజలందరూ నన్ను తప్పుగా భావిస్తున్నారు, ఆ వీడియోలో నేనే ఆయనకి ఇది చేసినట్లుగా భావిస్తున్నారు, సో నా మాటలు ఎవరు నమ్మట్లేదు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ పార్టీ ఆవిడ మాటలు అసలు నమ్మట్లేదట. ఎందుకంటే ఆవిడ తన ఇష్టంతో ఆయనతో కలిసినట్టుగా ఆ వీడియోలో కనిపించడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు ముందు నుంచి అనుబంధం ఉన్నట్టుగా పార్టీ శ్రేణుల నుంచి వాళ్ళు కొంత గ్రహించి కాముగా ఉన్నారనేది వార్త. కానీ ఆవిడ పరిస్థితి ఏంటంటే ముందే లోకేష్కి కొన్ని వీడియోలు పంపించడము, అలాగే పార్టీ కార్యాలయానికి తెలియజేయడము మంగళగిరిలో, ఈ విధంగా చేస్తే లోకేష్ ఏమాత్రం స్పందించలేదని ఆవిడ అన్నారు. ఓవరాల్గా చూసుకుంటే పార్టీ ఈవిడ వైపు ఏమాత్రం మద్దతుగా నిలబడలేదు. ఎందుకంటే ఆవిడ చిన్న స్థాయి నాయకురాలు అవ్వడము, ఇప్పుడు ఆవిడకు మద్దతుగా నిలబడితే పార్టీ తప్పు చేసిందని ఒప్పుకున్నట్టు అవుతుంది. ఇటువంటి నాయకుడికి మనం అవకాశం ఇచ్చి మన నాయకుడిగా ప్రకటించుకున్నాము అని చెప్పి ఒప్పుకున్నట్టు అయిపోతుంది. సో ఈ భయంతో ఈ పార్టీ టీడీపీ అనేది ఈవిడికి మద్దతు ఇవ్వకుండా సైలెంట్ అయిపోయింది. ఒకవేళ మద్దతుగా ఇస్తే ఇక వైసీపీ నిజంగానే చూసారా అని చెప్పేసి అటువంటి వ్యక్తికి వీళ్ళు అధికారం ఇచ్చారు, చివరికి తప్పు తెలుసుకున్నాక అతన్ని పక్కన పెట్టారు అని చెప్పి వాదన చేయడం మొదలెడతారు. కామెంట్లు చేస్తే చివరికి వీళ్ళు కార్నర్ అయిపోతారు. ఇన్ని రోజులు వైసీపీకి ఇలాంటి పిలక ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా వైసీపీ నాయకులు మాత్రం బుక్ అవుతూ వచ్చారు. అనంతబాబు కావచ్చు, లేకపోతే దువ్వాడ కావచ్చు, లేకపోతే విజయసాయిరెడ్డి కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా. అటువంటిది సడన్గా టీడీపీ నుంచి ఒక నాయకుడు దొరికేసరికి టీడీపీకి దీన్ని గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు అయింది. దాన్ని ఏ విధంగా తిప్పుకోవాలో తెలియలేదు. చివరికి ఈ మహిళ విషయంలో సపోర్ట్ చేయకుండా ఉంటే ఇది సమస్య పోతుందని వాళ్ళ ఎత్తుగడ. అలాగే అటువైపు చూస్తే ఆ చెన్నై హాస్పిటల్లో చేరిన ఆదిమూలం పోలీసులు ఏ క్షణానైనా అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఆయన హాస్పిటల్లో పడినాడు. అయితే నిజంగా ఆయన హార్ట్ అటాక్ అంత తీవ్రమైందా లేదా అనే వివరాలు అయితే లేవు, కానీ
చాలా వరకు రాజకీయాల్లో జరిగేది ఏంటంటే ఒక సమస్య వచ్చింది అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యి నాకు షుగర్ పడిపోయింది, బీపీ పడిపోయింది, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే మరొకటి వచ్చిందని చెప్పి చెప్తూ ఉంటారు. కొంతమందికి టెన్షన్లో నిజంగానే వస్తాయి. మరి ఈయనకి నిజంగా టెన్షన్లో వచ్చిందా లేకపోతే మరేమన్నా ఉందా అనేది చూడాలి. సో ఇది ఇందులో ఉన్న అనుమానాస్పదమైన విషయాలు. కాకపోతే ఆ మహిళ ట్రోలింగ్కి బాగా ఇబ్బందికి గురయ్యి ఆవిడ చనిపోవాలని డెసిషన్ తీసుకోవడం కాస్త బాధాకరమైతే అది అటువంటి చర్యలు అయితే ఆవిడ ఏం చేపట్టలేదు. పోలీసులు త్వరగానే స్పందించారు. అయితే ఈ కేసులో మరిన్ని నిజాలు తేల్చి ఇది సమస్య పోతే బాగుంటుంది. ఎందుకంటే ఈ మహిళ ఇది ఇంత డిస్కషన్ అయ్యే కొద్దీ కూడా ఆ మహిళ పరువు బయటికి రావడం తప్ప మరొక ఉపయోగం అయితే లేదు. పైగా ఈ వరదలు కూడా ఒకవైపు వరదలు సాగుతూ ఉన్న టైంలో